ఏమా ఆటో కావాలా? మరి నాకు ఇచ్చేస్తే నీకో. సొంత ఆటో కదలే కానీ మ్యాటర్ అంటే చెప్పు. షాక్ అబ్జర్వర్స్ బాగా పనిచేస్తున్నాయా? బాగా పనిచేస్తున్నాయా? ఇంటికి అడగలే. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆటో ఎక్కడే ఉంచుకో. కావాలంటే మీటర్ రన్ చేసుకో. సైడ్ కర్టెన్స్ ఉన్నాయి కదా. సైడ్ కర్టెన్ అంటే ఫ్రంట్ కూడా కర్టెన్ ఉంది. ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నావు? ఏమీ లేదు, నాతో పాటు కొంచెంసేపు మా ఫ్రెండ్ స్టే చేస్తారు. స్టే చేయమను. వారికి స్మోకింగ్ పడదు, కొంచెం అలాగే కానిస్తే. అలాగే తొందర ఏం లేదో పెట్టి కాల్చుకురండి. ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఫీల్ అవుతాయండి. సరసమా? గొద్దు వచ్చావా? సరసాలాడు కూడా నా ఆటో ఇంద్ర పార్క్ అనుకుంటున్నావా? బాబు మీటర్ మీద 100% ఎక్స్ట్రా ఇస్తాను. నాకు నీకు కూడా ఇస్తానే. ఎక్స్ట్రా ఇచ్చి పని ఈ ప్లేస్ ఎందుకంటే బెటర్ ప్లేస్ ఉంది. ఫుల్ డబుల్ బెడ్ ఎఫెక్ట్. ఓకేనా? డబుల్ బెడ్ అంటే నువ్వు కూడా ఉంటావు. అది చెండాలం టేస్ట్ కదా. ఫోన్లే దీన్ని బతికించావు. వెళ్దామా? వచ్చండి మరి. చాలా బాగుందయ్యా. ఫ్యాను, ఫోను, మల్లెపూలు, ఇన్ని సదుపాయాలున్న బండి ఎక్కడ పెట్టావయ్యా? మీ రక్షణ కోసమే సార్. రక్షణ కోసం అంటే అదేదో వాడదా? చచ్చా ఈ మధ్యన ఫెయిల్ అవుతున్నాయంట్లే. ఓహో, కొంచెం ఏసీ ఉంటే బాగుండు పని. ఏసీ ఏంటంటే ఏసీపీ కూడా రెడీ. డోర్ ఏసీ. అలాగే గట్టిగా వేసేస్తారులే. ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను కాదు, వాళ్ళు చేస్తున్నారు. తప్ప మేకప్ చెరిగిపోతుందని బాధపడలేదు కదా? అదేం లేదు. మా కజిన్ సిస్టర్ సార్. కాదండి, పెద్ద ట్రాన్సిస్టర్ అది. వీడింత మాట అన్నాక మనం ఇక్కడ ఉండటం బాగుండదు కజిన్. మనం ఏ జూ పార్క్ పోయి మాట్లాడుతున్నారు. పోలీస్ జీప్ నే కప్లింగ్ మే దడ్దడికి వాడుకుంటున్నావా? దాంట్లో కునుకు తీయడానికి మేము భయపడుతూ ఉంటాం. దోమలు ఉన్నాయండి. నన్ను వదిలేడు, కావాలంటే దాని స్వామి, ఈ రోజు నా కలెక్షన్స్ బాగుండాలి. నేను ఏది పడితే అది బంగారం అయిపోవాలి స్వామి. ఆ ట్రైన్లు నదుల్లోనూ కాలువల్లోనూ పడిపోకుండా స్టేషన్ కి టైంకి వచ్చేలా చూడు స్వామి. ఎందుకైనా మంచిది, నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. శంకర్ దాదా హాయ్. ఏమండే, మీరు ఫోన్ చేద్దామని వచ్చారు, నేను ఫోన్ చేద్దామని వచ్చాను. ఇద్దరం కలిసి ఒకే బూత్కి వచ్చాం అంటే మన ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉన్నట్టు కదండి. కుక్క చాలా అందంగా ఉందండి మీలాగా. మీ కుక్క కరుతుందండి? నోనో, నా కుక్క కరవదు. కరెక్ట్ అండి. అందమైన అమ్మాయిలు అరిచే కుక్కలు పైకి కసుబుస్సుమని అరుస్తాయి కానండి, లోపల అమృతం. నైస్ టచ్ రా పాపే. దారా రెచ్చిపోదావరా. మీ కుక్క కరవదని చెప్పారు కదా? నా కుక్క కరవదని చెప్పాను గాని ఈ కుక్క కరవదని చెప్పలేదుగా. అంత అర్థం ఉందా తల్లి అందులోని? అయ్య బాబోయ్. థ్యాంక్ యూ. ఏంటి పప్పి, ఏంటి గొడవ? కాసేపు ప్రశాంతంగా నా బాయ్ ఫ్రెండ్ తో పోట్లాడుకోనివ్వకుండా ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఆడుకోవచ్చు కదా. అదే చేసిందమ్మా ఇప్పటి వరకు. మా జీవితంతో ఆడుకుంది. వాడితో ఆడుకున్నావా? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి నల్ల కుక్కలతో ఆడుకోవద్దని? నీ కలర్ ఏం కావాలి? కమాన్, నీకు వెంటనే ఇంజెక్షన్ చేస్తాను. ఏంటే, నన్ను గడితే దానికి ఇంజెక్షన్ చేస్తావా? అంత అసహ్యంగా అంటున్నావా? హాయ్, కొంచెం లేట్ అయింది. కొంచెమా? దీన్ని మార్నింగ్ వాక్ అంటారు, మధ్యాహ్నం వాక్ అంటారు. అయ్యో సారీ డియర్. కాదు గుడ్లే, నీకోసం తెల్లజాము 4:30 నుంచి వెయిట్ చేస్తాను తెలుసా నేను. అంతా మా డాడీ వల్లే. ఆయనకి మంచు పడదు, అందుకే ఎండొచ్చాక వచ్చాను. మీ డాడీ ఆయన ఎక్కడ? అక్కడ. అయ్యో పాపం పోయాడా? అయ్యో అదిగో అక్కడ. అంటే ఆహాపురం. ఈడా? చాలా సంతోషం. మీ నాన్న పోలికి రాలేదు నీకు. నీకు ముందే తెలుసా? ఈడేంటి మీ బెదర్స్ కూడా తెలుసు. మీ బెదర్స్ ఏంటి మీ మమ్మీ పోలిక? అవును. మరి నువ్వెవరు పోలిక? చంపేస్తా నిన్ను. చంపేద్దిగాళ్ళు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆయన ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. నువ్వెలాగైనా ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతాడు, చాలా వీక్ గా ఉన్నాడు. నువ్వెలా ఒప్పిస్తావో నాకు తెలీదు. ఓకే బాయ్. పొద్దు నుంచి వెయిట్ చేస్తుంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? ప్రేమ కోసం చచ్చిపోయిన వాళ్ళని చూశాను కానీ ఇలా వచ్చిపోయిన వాళ్ళు ఎవరిని చూడలేదు. నడిచి వెళ్తున్నారంటే పర్వాలేదు, ఆటో ఎక్కండి.
ఓ రౌండ్ వేసుకుందామా? నీ జిమ్మడిపోను నీ అమ్మ కడుపు మాడా నీ చెక్క మొహానికి నేను కావచ్చా రే నీకమ్మ అప్ప చెల్లి తల్లి ఎవరు లేర్రా కాకి రంగులో ఉన్న లేకి నాయలా అజ్జి బాబోయ్, మనిషి చూస్తేనేమో వెస్టర్న్ స్టైల్, మాట చూస్తేనేమో డ్రైనేజ్ స్మెల్ వస్తుందండి. ఏటా తెగబాగుతున్నా ఏటా చూపెట్టి ఒక మగాడిని పట్టుకుని నడు రోడ్లో ఇలా తిరగడం చాలా అసహ్యంగా ఉంది తెలుసా? రే నువ్వు నిజంగా మొగోడువైతే నీకు పైన మొలిసినవి మీసాలైతే నీకు సిగ్గు చెక్క లజ్జలాగు దమ్ము డ్రైవర్ ఉంటే 5 నిమిషాల్లో నేను నా మనుషుల్ని తీసుకొస్తాను. ఈయన్నే ఉండు నా కొడక. నేను మగోడో కదో తెలుసుకోవాలంటే నువ్వు సరిపోతావు కదా, జనాలు ఎందుకు? సరే తీసుకురా, ఎంతమంది తీసుకొస్తావు చూస్తాను. హలో ఆటో వస్తావా? నమస్తే భాయ్ సాబ్, కాజానా ఏంటి కాజానా సాబ్. తమకి తెలుగు రాదా? అయ్య బాబాయ్, స్వచ్ఛమైన తెలుగు అండి బాబా, పేరు శ్రీనివాసులు. మరి శుభ్రంగా తెలుగులో మాట్లాడచ్చుగా. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఉర్దూ ఎలా వస్తుంది? అంటే మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, నాకు ఎలా తెలుస్తుందండి? ఎవరాయుడు శుభ్రంగా పంచి కట్టడం కనపడాలా? పంచ పల్లెటూరు కాక ఇలాంటి పొరబొమ్మలు కడతారా? అసలు మీకు స్వతంత్రం తెచ్చిపెట్టడమే తప్పురా. పొద్దున్నే శాండాల బేరం దొరికింది. ఎక్కడికి వెళ్ళాలి సార్? గోకులం కాలనీ. రండి, 2 సార్లు తీసుకెళ్తాను. రే సిటీలో అడగగానే మీటర్ వేయరంటారు, మరి ఈడు అడగకుండానే మీటర్ వేసాడు. ఇందులో ఏదైనా మతలబ్ ఉందంటావా? ఏమండే, మీటర్ వేయకపోతే మోసం అంటారు, మీటర్ వేసినా మోసం అంటారు. నేను ఆ టైప్ కాదండి, చాలా న్యాయంగా బతికేవాడిని సార్. ఈ కాలంలో ఇంకా నీతి న్యాయాలు ఎక్కడయ్యా? అవన్నీ గాంధీ గారు తడిపోయాయి. గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు స్వతంత్రం కాలం నాటి వారు అయి ఉంటారు, చెప్పరా మరి? చెప్పారు కదయ్యా, ఆనాటి వాళ్ళలో ఒక్కడి గురించి తెలుసంటాయి నీకు. ఎందుకు తెలియదండి, పొట్టి శ్రీరాములు గారిది మాది ఒకటే వీధండి బాబా. ఏంటి పొట్టి శ్రీరాములు గారి మీద ఒకే వీధా? ఎలాగూ? మా ఈదులో అందరూ పొట్టిగానే ఉంటారండి. ఆయన పేరు చెప్పి నన్నే మోసం చేస్తావరా? దేశభక్తుల్ని అందరూ మర్చిపోయారు. ఏం మర్చిపోలేదండి, సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మాది ఒకటే ఊరండి. మరి ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద ఒకే ఊరా? అవునండి. ఏ ఊరయ్యా? సర్వేపల్లి అండి. తక్కువ ఏదవని సర్వేపల్లి ఆయన ఇంటి పేరు రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఈ ఆటోలోనే పెట్టి తగలేస్తాను. ఆయనకి నీకు పోలిక? ఆయనకి నాకు పోలిక లేకపోయినా మన గాంధీ గారికి నాకు పోలిక ఉందండి. గాంధీ గారితోనా? మరి ముందా సగం చెప్పేవిటయ్యా, నేను గాంధీ గారి ప్రియ శిష్యుడయ్యా. ఇంతకీ ఏమిటా పోలిక? అప్పుడు గాంధీ గారిని ట్రైన్ నుంచి బయటికి దోశారు కదండి. అవును, నన్ను కూడా దోశారండి. ఎదిగి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఊరుకుంటారండి దోశాక. గాంధీ గారితో పోల్చుకుంటావా? ఆయనకి ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందా? ట్రైన్ నుంచి ఈ ఆటో తోలడం నా వల్ల కాదురా బాబా, మెదడు బాబు ఏదో వచ్చేసేలా ఉంది, మీరే తోలుకోండి. అచ్చి బాబోయ్, దీని భాష బేడైనా భాష అలాంటి మనుషులు మెయింటైన్ చేస్తాను. బాబోయ్, ఇంతమంది ఎందుకు రాలేదు? ఒక్కటి చాలరా. అయ్యి బాబోయ్, ఎంతమంది ఎలా మెయింటైన్ చేస్తారు అది? అయ్యి బాబోయ్, నా గురించి కాదా, అనవసరంగా పరిగెట్టించారు. చిచ్చి, సీట్ కూడా చింపుకున్నాం. అయినా మొన్న ఎవడేం చేస్తాడ్రా, ఉక్కుబాడే. మీరేంట్రా అంత లేట్ గా పరిగెట్టుకొస్తున్నారా? అడిగి వాళ్ళు లేడనా? చెప్తాను మీ పని. యారా, వాళ్ళతో పాటు పరిగెట్టలేకపోతున్నారే? బాగా కొవ్వొట్టేసిందిరా అడిగి వాళ్ళు లేక. అవునరా, ఇలా బ్యాచ్లు కింద వెళ్తున్నారంట్రా? రౌడీ మహాసభలు ఏమైనా జరుగుతున్నాయా? గుండె ఎవడు గీసాడరా? నున్నకుందే ఈ లెగ్స్ ఎక్కడో చూసినట్టుంది. నువ్వా 5 నిమిషాల్లో వస్తానని చెప్పి 1 గంట తర్వాత వచ్చావే? మాట మీద నిలబడకపోతే సిరాకి మొడ తడిపోద్ది.